అందరికీ నమస్కారం అండి. నేను చికెన్ ఆలు కర్రీ చేస్తున్నాను. నా స్టైల్ వంట. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆలుని కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి, తోలు తీసేసి. నేను వెల్లుల్లి, అల్లం, కరివేపాకు వేసి అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుంటున్నాను. దంచేసుకొని చూద్దాం ఫ్రై అయ్యిందా. ఫ్రై అయ్యిందండి, తీసేసుకుందాం వాటిని. ఇప్పుడు కొద్దిగా సాజీరా, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను నూనెలో. ఉల్లిపాయలు బాగా వేగాలి కదా. కొద్దిసేపు ఉల్లిపాయలని వేగనిచ్చిన తర్వాత అందులో నేను కూరకు సరిపడా ఉప్పును ముందే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. లైట్గా వచ్చేసింది కదండి. పిల్లలకి టేస్టీగా వండి పెట్టాలి కదండి, అందుకే నేను ముందుగా చేసేసుకున్న ఉల్లిపాయ, అల్లం, కరివేపాకు పేస్ట్ వేసేసాను. అందులో పోపులో మనం ఎప్పుడైనా పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది మా ఆడపడుచు వేస్తూ ఉంటుంది, తన దగ్గర నేర్చుకున్నాను నేను. తర్వాత పసుపు కూడా వేసేసాను. మనము ఎక్కడ ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నాం అనేది కూడా చెప్పుకోవాలి కదండి, అందుకే. చూద్దాము. ఫ్రై అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నీట్గా కడుక్కొని పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసి కలిపేసుకున్నాము. చికెన్ ఆలు కర్రీ చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అయిపోయిందండి, వాటర్ లేదు, ఇంకిపోయాయి. ఇంకా ముక్కలు కొంచెం రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ప్రస్తుతం ఇలా చేసేసుకున్నాను. తర్వాత కారం పొడి, కర్రీకి తగ్గ కారం వేసేసుకోవాలి. మా ఇంట్లోనైతే కొంచెం స్పైసీగా తింటారు. తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. వేసేసి కలిపేసుకుంటే కారం పొడి, ధనియాల పొడి వేసాం కదా, అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను కదండి. టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు కూడా కొద్దిగా మగ్గేంత వరకు ఉడికించుకుందాం. చూద్దాము, మగ్గిపోయాయి. తర్వాత ఒక చిన్న గ్లాస్తో నేనైతే పెరుగు వేసేసాను. బాగుంటుంది కదా టేస్టీగా. టమాటా ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసాను. పెరుగు కూడా కలుపుకున్నాను కాబట్టి టమాటాలు తక్కువ వేసాను. చూద్దాము ఎలా ఉంటుందో. మళ్ళీ దగ్గరికి వచ్చేసింది దగ్గరికి. కలిపేసుకున్నాం కదండి. ఇందులో కొద్దిగా కసూరి మెంతిని కూడా వేసాను. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. కసూరి మెంతి బాగుంటుంది. చికెన్, మటన్ కొద్దిగా వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ
2 మినిట్స్ వేగిన తర్వాత నా కర్రీ అయితే అలా వచ్చిందండి. తర్వాత ఆలు కూడా వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఆలుకు కూడా మసాలా పట్టాలి కదా. ఇప్పుడు వాటర్ని కూడా నేను వేడి నీళ్ళు పోసేసుకున్నాను. కర్రీలో వేడి నీళ్ళు వేసాను. దాన్ని ఒక 5 నిమిషాలు దగ్గర పడేద్దాం ఉడికించి. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, కూర దగ్గరికి అయిపోయింది. లాస్ట్గా కొంచెం గరం మసాలా అయితే వేసేసాను. పక్కన జొన్న రొట్టెలు కూడా చేస్తున్నాను. ఆలుగడ్డ ఉడికిపోయాయి. అంతే, సిమ్లో పెట్టేసుకొని ఓ 5 మినిట్స్ ఉంచుకుంటే తర్వాత